సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైన్స్ అండ్ టెంపుల్స్. ప్రజెంట్ నేనైతే ఒక టెంపుల్ లో ఉన్నాను. ఆ టెంపుల్ వచ్చేసి పార్థసారథి స్వామి టెంపుల్ అన్నమాట. అరే మీరేంటి గోవిందరాజస్వామి టెంపుల్ పార్థసారథి స్వామి టెంపుల్ అంటున్నారు అనుకుంటున్నారా? అయితే మీకు కొంచెం చిన్న చరిత్ర అయితే తెలియాలి. సో మనం క్విక్ గా ఏమంటారు కొంచెం హిస్టరీలోకి వెళ్ళిపోయి డిస్కస్ చేద్దాం. అసలు ఏంటి ఈ టెంపుల్ కి గోవిందరాజస్వామి పేరు ఎందుకు వచ్చింది, సో దాని బ్యాక్ ఉన్నటువంటి మీనింగ్ ఏంటో తెలుసుకుందాం అనమాట. సో చలో వెళ్ళిపోతాం లోపలికి. సో మీరైతే చూస్తున్నారు కదా, ఇది రాజగోపురం అన్నమాట. అండ్ దీని యొక్క ఏజ్ అంటే ఇది ఎప్పుడు కట్టారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. దాదాపు ఇది 11వ శతాబ్దంలో కట్టారనమాట. ఏంటి దాదాపుగా 11వ శతాబ్దంలో కట్టారు. మీరైతే చూడొచ్చు ఇది రాజగోపురం అయితే చాలా ఓల్డ్ గా ఉంది. అండ్ లోపల చాలా అంటే చాలా టెంపుల్స్ కూడా ఉన్నాయి. టెంపుల్ గురించి హిస్టరీ అంతా తెలుసుకుందాం అనమాట. సో మీరు చూడొచ్చు చాలా అంటే చాలా ఓల్డ్ గా ఉంది టెంపుల్. వారం దగ్గర 11వ శతాబ్దం నాటి రాజగోపురం అన్నమాట ఇది. అన్ని అప్పుడు కార్వింగ్స్. సో ఇది బేసిక్ గా టెంపుల్ యొక్క ఎంట్రన్స్ అన్నమాట. మీరు చూస్తున్నారు నా బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇది గోవిందరాజస్వామి వారి టెంపుల్ లోకి వెళ్లే మార్గం అన్నమాట. టెంపుల్ యొక్క హిస్టరీ తెలుసుకోవాలనుకుంటే మనం 9వ శతాబ్దానికి అయితే పోవాలి. సో మనకేమంటారు, మొట్టమొదటిసారిగా వెంకటేశ్వర స్వామి ఏడుకొండల మీద స్వామి పుష్కరిణిలో స్వయంభూగా వెలిచాడు అనమాట. అది చాలా మందికి తెలీదు. సో మీరు బేసిక్ గా టెంపుల్స్ కి వెళ్తున్నప్పుడు స్థల పురాణం గానీ ఆ టెంపుల్ యొక్క హిస్టరీ తెలుసుకోవడానికి ట్రై చేయండి. చాలా జ్ఞానం అనేది దాగిగా ఉంటుంది దాని బ్యాక్ సైడ్. సో ఒకసారి అది పక్కన పెట్టేసేయండి. సో మొట్టమొదటిసారిగా తిరుమలలో 956వ సంవత్సరంలో వెంకటేశ్వర స్వామి స్వయంభూగా ప్రకటితమయ్యారన్నమాట. సో ఆ టైం నుంచి తిరుమలని తిరుచానూరు నుంచి ఈ వైష్ణవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేనేజ్ చేసేటోళ్ళు. సో ఇదంతా పల్లవ డైనాసిటీలో జరిగిందనమాట. పల్లవులు వాళ్ళ యొక్క డామినెన్స్ ని కోల్పోయారు. సో చోళులు అనే వాళ్ళు అధికారంలోకి వచ్చారు. చోళులు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో వీళ్ళు ఏం చేశారు, శైవిజాన్ని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశారు అనమాట. సో ఆల్రెడీ వైష్ణవిజం ఉంది. ఈ చోళులు శైవిజాన్ని ప్రమోట్ చేయడం వల్ల ఏమైంది, శైవులకి వైష్ణవులకి గొడవ అనేది స్టార్ట్ అయింది. సో బేసిక్ గా అక్కడ నుంచి ఏమంటారు, మనకి శైవిజం అండ్ వైష్ణవిజం అనే కాన్సెప్ట్ మీద గొడవలు జరగడం స్టార్ట్ అయింది. సో తిరుమలలో ఉన్నటువంటి స్వామివారిని పూజించడం కోసం ప్రతిరోజు ఈ ఆల్వార్స్ అన్నమాట. సో తమిళంలో ఆల్వార్స్ అంటే ఆల్వార్స్ అంటే మన తెలుగులో వచ్చేసి సైన్స్ ఋషులు మునులు అని అంటారు. సో వీళ్ళు ఏం చేసేవాళ్ళు, తిరుచానూరు నుంచి ప్రతిరోజు తిరుపతికి వెళ్ళి స్వామివారికి అభిషేకం కానీ నైవేద్యం కానీ ఇవన్నీ పెట్టేవాళ్ళు అన్నమాట. సో ఇది ప్రతిరోజు వెళ్ళడం చాలా కష్టమైపోతుంది. దానికంటే ముందు తిరుచానూరులో పద్మావతి అమ్మవారి గాదు ఉంది. అక్కడ ఎవరున్నారు, శివుడు అన్నమాట. శ్రీ సర్వేశ్వర స్వామి ఉండేవారు. సో ఏమంటారు, ఇది చూసినటువంటి కులోత్తుంగ రాజు శైవిజాన్ని ఇంకా ప్రమోట్ చేయాలని చెప్పేసి ఏం చేసిండు, మీరు దశావతార మూవీ చూసి అందులో కమల్ హాసన్ ని ఒక విగ్రహాన్ని కట్టి సముద్రంలో వేస్తారనమాట. ఆ విగ్రహమే మన గోవిందరాజస్వామి వారి విగ్రహం అన్నమాట. సో అదేమైంది, సముద్రం నుంచి బయటకు కొట్టుకొచ్చింది అనమాట. కొట్టుకొచ్చిన విగ్రహాన్ని చిదంబరం నుంచి తిరుపతి తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారు, అప్పుడు ఉన్నటువంటి వైష్ణవ భక్తులు అన్నమాట. అప్పటికే మనకి తిరుపతిలో రామానుజాచార్యులు ఉన్నారనమాట. ఈ రామానుజాచార్యులు ఏం చేస్తున్నారు, ఈ వైష్ణవులకి శైవులకి గొడవ జరుగుతుంది కదా, ఆ గొడవలు క్లారిఫై చేయడంలో బిజీగా ఉండే అనమాట. సో చిదంబరం నుంచి తీసుకొచ్చినటువంటి గోవిందరాజస్వామి వారి విగ్రహం అప్పటికి కొంచెం విరిగిపోయి ఉంది. ఆగమన శాస్త్రం ప్రకారం విరిగిపోయిన విగ్రహాలు గుడిలో పెట్టకూడదు. అందుకే అప్పుడు ఏం చేశారు, రామానుజాచార్యులు లైమ్ స్టోన్ సున్నపరాయిని ఉపయోగించి సేమ్ అదే మూర్తి అంటే గోవిందరాజస్వామి వారు ఏదైతే పోస్టర్ లో శ్రీదేవి భూదేవి సమేతంగా ఉన్నారో అటువంటి విగ్రహాన్ని తయారు చేసి పార్థసారథి స్వామి వారి టెంపుల్ లో పెట్టారన్నమాట. అంటే మీకు అర్థమై ఉండొచ్చు, గోవిందరాజస్వామి వారి కంటే కూడా ముందు ఇక్కడ పార్థసారథి స్వామి వారు ఉండేవారు అనమాట. కానీ అది ఎవరికి తెలియదు. సో మనకి నానుడిలో దీన్ని గోవిందరాజస్వామి వారి టెంపుల్ గా అనుకుంటాం అన్నమాట. మొట్టమొదటిసారిగా గోవిందరాజస్వామి టెంపుల్ అంటే పార్థసారథి స్వామి టెంపుల్ కి విగ్రహం 1125వ సంవత్సరం వచ్చింది అనమాట. అంటే దాదాపుగా 2000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది ఈ టెంపుల్. అండ్ మీరు కానీ చూస్తే అది వచ్చేసి రాజగోపురం అన్నమాట. రాజగోపురం నుంచి మనం డైరెక్ట్ గా లోపలికి వచ్చామనుకోండి, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి రంగనాథ స్వామి వారి టెంపుల్ అన్నమాట.
అండ్ ఇది వచ్చేసి కోదండ రామస్వామి వారి టెంపుల్, అంటే రాముడి టెంపుల్. అండ్ ఇది వచ్చేసి మండపం. ఈ మండపం వచ్చేసి మనకు బేసిక్ గా ఆ ఉత్సవ విగ్రహాలు ఏవైతే ఉంటాయో వాటిని ఇక్కడ పెడతారు. అండ్ మనం ఇలా లోపలికి వెళ్ళామనుకోండి, మనకి ఇలా లోపలికి వెళ్తే మనకి ఆ రైట్ సైడ్ న ఆ ఏమంటారు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ ఉంటది. అలాగే కొంచెం ముందుకు గాని వెళ్తే మనకి అద్దాల మేడ ఉంటది. సో అలాగే ఏమంటారు మనం టెంపుల్ చుట్టూ గాని తిరిగి దర్శనానికి వస్తాం కదా, దర్శనానికి వచ్చే టైంలో మనకి ఆ రైట్ సైడ్ వచ్చేసి రామానుజాచార్యులు ఉంటారు, లెఫ్ట్ సైడ్ వచ్చేసి దశావతారాలు ఉంటాయి అన్నమాట. దశావతారాలు ఉంటాయి. అలాగే మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ కూడా లోపల ఉంటది. అండ్ దర్శనానికి వచ్చే మార్గంలో చూస్తే మీకు అష్టలక్ష్ముల విగ్రహాలు కూడా కనిపిస్తాయి అన్నమాట. సో అలాగే మీరు లోపలికి వచ్చేసారనుకోండి, గోవిందరాజస్వామి వారు గర్భగుడిలో ఉండరు. గర్భగుడిలో ఉండేది మనకి పార్థసారథి స్వామి అన్నమాట. సో పార్థసారథి స్వామి వారికి రైట్ సైడ్ వచ్చేసి మనకి గోవిందరాజస్వామి వారు ఉంటారు. సో సో అదనమాట. సో టెంపుల్ కి వచ్చేసి దాదాపుగా 2000 సంవత్సరాల చరిత్ర అయితే ఉంది. సో ఏ విగ్రహం అయితే చిదంబరం నుంచి మనకి తిరుపతికి వచ్చిందో ఆ విగ్రహాన్ని రామానుజాచార్యులు అప్పుడు మంచినీటి కుంట అనే ప్రదేశంలో భద్రపరిచారు. సో మనం ఈ రోజు ఇక్కడ టెంపుల్ నుంచి అక్కడికైతే వెళ్దాం, వెళ్ళి ఆ విగ్రహాన్ని కూడా కవర్ చేద్దాం. సో అలాగే గోవిందరాజస్వామికి శ్రీదేవి భూదేవి కూడా ఉండాలి కదా, సో వాళ్ళు ఎక్కడ ఉన్నారు అది కూడా చూద్దాం మనం. సో చాలు అక్కడికి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ వచ్చేసి గోవిందరాజస్వామి వారి టెంపుల్ అన్నమాట. మనకి ఆ స్వామి వారి టెంపుల్ కి అభిముఖంగా ఆంజనేయ స్వామి వారి టెంపుల్ కూడా ఉంది, మీరు చూడొచ్చు. ఆ ఇది వచ్చేసి మన బ్యాక్ సైడ్ అన్నమాట, ఆంజనేయ స్వామి వారి టెంపుల్ కూడా ఉంది. అండ్ మనం ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిపోతే మనకి ఏమంటారు అదే చిదంబరం నుంచి వచ్చేసినటువంటి విగ్రహం ఏదైతే ఉందో గోవిందరాజ స్వామి వారి విగ్రహం, అది మనకి మంచినీటి కుంట దగ్గర ఉందన్నమాట. అక్కడికి వెళ్ళిపోదాం. చాలా సో ఇదే అనమాట శ్రీ ఆంజనేయ స్వామివారి టెంపుల్. లోపలికి ఫోన్ అయితే అలౌ లేదు, అందుకే మీకు బయట నుంచి చూపించడానికి ట్రై చేస్తున్నా. చలో మీరు చూస్తే ఇది వచ్చేసి స్వామివారి యొక్క పుష్కరిణి. అండ్ ఇది మనకి విష్ణు నివాసం ముందనే ఉంటది. తెప్పోత్సవాలన్నీ ఇక్కడే జరుగుతాయి స్వామివారివి. సో మీరు చూసినారు కదా, ఇది వచ్చేసి ఇదనమాట మంచినీటి గుంట. సో మీకు కనిపిస్తుంది కదా గోవిందరాజస్వామి వారి యొక్క విగ్రహం అన్నమాట. ఏదైతే చిదంబరం నుంచి ఏమంటారు ఆ వైష్ణవ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు. సో విగ్రహం వచ్చేసి కొంచెం విరిగిపోయింది. ఆగమన శాస్త్రం ప్రకారం ఆ విగ్రహాన్ని గుడిలో పెట్టకూడదు, అందుకేమంటారు టెంపుల్ కి 2 కిలోమీటర్స్ దూరంలో స్వామివారి విగ్రహం అనేది ఇక్కడ పెట్టారు. మీరు చూస్తున్నారు కదా, అక్కడ ఉందన్నమాట. అయితే ఇది వచ్చేసి లాక్ చేస్తున్నారు, వారంలో 2 సార్లు మాత్రమే ఓపెన్ చేస్తారంట. సో లోపలికి వెళ్ళడానికి మనకి వీలైతే లేదు. నేనైతే మీకు పక్కన ఒక పిక్చర్ అయితే చూపిస్తాను, చూడండి. మీరు చూస్తే దాదాపు ఆ విగ్రహం యొక్క ఏజ్ 2000 ఇయర్స్ పైనే, అంటే అర్థం చేసుకోండి. అంటారు మన హైందవ ధర్మం ఎప్పటి నుంచో ఉంది, మనకు తెలిసింది కొంచెమే, తెలియాల్సింది చాలా ఎక్కువ అన్నమాట. సో నా వీడియోని పెద్దవాళ్ళు ఎవరైతే చూస్తుంటారో మీరందరూ మీ పిల్లలకి ఏమంటారు మన హైందవ ధర్మం గురించి చెప్పండి. ఏమంటారు అంతే కదా, మనది నిలబడాలంటే మన దాని గురించి మనం మన జనరేషన్ కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలన్నమాట. సో అది. అండ్ మీరు అక్కడ చూస్తే స్వామివారి పక్కన భూదేవి శ్రీదేవి విగ్రహాలు లేవన్నమాట. అవి మళ్ళా వేరే దగ్గర ఉన్నాయి, అక్కడ కూడా వెళ్దాం మనం. వెళ్ళి ఏమంటారు అది కూడా కవర్ చేద్దాం. చాలా అక్కడి. సో నేనైతే గూగుల్ మ్యాప్స్ లో లొకేషన్ పెట్టుకొని ఏమంటారు శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి బయలుదేరాను అనమాట. వెళ్ళే దారిలో రామానుజాచార్యులు సర్కిల్ అయితే కనిపించింది. ఆయన చాలా అంటే చాలా కష్టపడ్డాడు, ఏమంటారు తిరుపతి తిరుమల దేవస్థానం కోసం ఆ టైంలోనే. అండ్ ఇలా మనం స్ట్రైట్గా వెళ్ళిపోవాలండి. వెళ్ళిపోయామనుకోండి మనకు ఒక వీధి అయితే వస్తుంది. ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయినాం. సో ఇంకొంచెం అంటే కొంచెం దూరంలో టెంపుల్ అయితే వచ్చేసింది. మీరు చూసారు కదా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చెట్టు ఉంది చూడండి, అదే అనమాట. చూసారు కదా, నా బ్యాక్ సైడ్ ఉందన్నమాట, ఇదే అంకాలమ్మ టెంపుల్ అన్నమాట. సో గోవిందరాజస్వామి వారి విగ్రహంతో పాటు ఏవైతే శ్రీదేవి భూదేవి విగ్రహాలు ఉన్నాయో వాటిని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి శ్రీదేవి అమ్మవారి విగ్రహం. అండ్ మీరు చూడొచ్చు ఇక్కడ. సో అమ్మవారు వచ్చేసి శ్రీదేవి అమ్మవారి విగ్రహం అన్నమాట. మీరు అమ్మవారు చేతులు కానీ చూస్తే కొన్ని విరిగిపోయి ఉన్నాయి చూడండి. అండ్ ఈ విగ్రహానికి రైట్ సైడ్ వచ్చేసి భూదేవి అమ్మవారి విగ్రహం పెట్టారు. సో ఏమేనమాట భూదేవి అమ్మవారు. మీరు అమ్మవారిని కూడా చూస్తే అమ్మవారి చేతులు కూడా అక్కడక్కడ విరిగిపోయి ఉన్నాయి. మీరు 2 విగ్రహాలను కానీ చూస్తే
శ్రీదేవి అమ్మవారేమో అసలుకేం నవ్వట్లేదు. భూదేవి అమ్మవారు చాలా చక్కగా నవ్వుతున్నారు. మీరు చూడండి కావాలంటే పిక్స్ లో డిఫరెన్స్. మీరైతే చూసారు కదా, బేసిక్ గా శిల్ప శాస్త్రం ప్రకారం ఏవైతే విగ్రహాలు ఉంటాయో అవి ఏమంటారు టెంపుల్లో పెట్టకూడదు. ఒకటి, ఇంకోటి ఏంటంటే స్వామివారి నుంచి అమ్మవార్లు ఇద్దరు విడిపోయి ఉన్నారనమాట. అందుకని చెప్పేసి స్వామివారి దగ్గర పెట్టడం వీలు కాక ఈ విగ్రహాలు తీసుకొచ్చేసి అమ్మవారి ఏమంటారు గుడిలో పెట్టారు. అలాగే స్వామివారి యొక్క ఏమంటారు విగ్రహం ఏదైతే ఉందో దాన్ని మంచినీళ్ళ కుంటలో పెట్టారు అనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి ఏమంటారు నానుడి ఏంటంటే ఆ మంచినీళ్ళ కుంట ఏదైతే ఉందో ఎంత పెద్ద కరువు వచ్చినా కానీ అక్కడ వాటర్ అంట ఎండిపోవంట. 24/7 365 days వాటర్ అట్లానే ఉంటాయంట. సో ఇంకా అది ఏమంటారు ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. సో అదండి గోవిందరాజుల స్వామి యొక్క హిస్టరీ అయితే. సో ఇక్కడ దాకా చూసారంటే ఎంత కొంత నచ్చే ఉంటుంది కదా. సో ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి. ఒకటి ఏంటంటే ఏమంటారు ఎక్స్ప్లోర్ చేయండి మీరు కూడా, అర్థమైందా? మీరు కూడా ప్రతి ఒక్క చిన్న థింగ్ ని ఎక్స్ప్లోర్ చేయండి, క్వశ్చన్ చేయండి, దానికి ఆన్సర్ ని ఫైండ్ అవుట్ చేయండి ఎందుకు ఏమిటి అనేది. ఓకే, ఒకవేళ మీకు తెలియని ఏమైనా ఉంటే కామెంట్స్ లో మెన్షన్ చేయండి, మనం వాటికి సమాధానం ఇద్దాం. చలో దాన్ని నెక్స్ట్ టెంపుల్ తో మీ ముందుంటాను. బాయ్ బాయ్.